అవతార్ మెహర్ బాబాకి జై. స్వధర్మం. శ్రేయోన్ స్వధర్మో విగుణ పరధర్మాధ్వనిష్టధ. స్వధర్మే నిధనం శ్రేయో పరధర్మో భయోవహ. వివరణ: చక్కగా అనుష్ఠింపదగిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు అను భగవద్గీతానుసారం వర్తమాన యుగ అవతారమైన మెహర్ అవతారుని ప్రణాళికలో భాగంగా తన నామమును తన రూపమును 10 మందికి పరిచయం చేయడమే ప్రేమికులుగా మనందరి కర్తవ్యం. బాబా చెప్పినది మీరు చెవికి చేర్చినట్లయితే నేను హృదయానికి చేర్చెదనని సెలవిచ్చి ఉన్నారు మెహర్ బాబా. ప్రేమికులుగా మనం తను చెప్పిన సులభ మార్గమును అనుసరించక కష్టతరమైన పనులకు ఉపక్రమిస్తూ తనపై భారమును వేస్తున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన మోయుటకు ఈ భారం అంత ఎక్కువైనదేమీ కాకపోయినా సృష్టిలో గల సమస్త జీవరాశులన్నింటి భారమును మోస్తూ ఉన్న తాను అప్పుడప్పుడు ఆవగింజంత భారమును తనకు అత్యంత సన్నిహిత ప్రేమికులపైన వేస్తూ ఉంటానని సెలవిచ్చి ఉన్నారు మెహర్ బాబా. ఆ మాత్రం ఆవగింజంత భారానికే మనం గిలగిలా కొట్టుకుంటూ ఉంటాము. కానీ దానిని అతని ఇచ్చకే వదలి బద్ధులమైనచో మనం పొందే ఆనందానికి అవధులుండవు. బలిచక్రవర్తి వామనుడు 3 అడుగుల దానం కోరగా భూమిపై 1 అడుగు, ఆకాశంపై 1 అడుగు, 3వ అడుగు తన తలపైన వేయమని గ్రంథపఠనం ద్వారా మనకందరికీ విదితమే. కావున ప్రేమికుని కర్తవ్యము బలిచక్రవర్తిగా మారిపోయినప్పుడు ప్రభువు తన కాలిని మన నెత్తిపైన ఉంచడు సరికదా, తన 2 భుజాలపైన ఉంచుకొని మనలను మోస్తూ ఉంటాడన్నది నగ్న సత్యం. ఇది నేను అనుభవపూర్వకముగా అనుభవిస్తున్న యథార్థ విషయము. మరియు ప్రతి మెహర్ బాబా ప్రేమికుని తక్షణ కర్తవ్యం మనకు మనంగా మెహర్ బాబా గూర్చి తెలియపరుచుకోవడం కాదు. బయటి ప్రపంచంలో చాలామందికి మెహర్ బాబా ఎవరో తెలియదు. తన నామం కానీ తన రూపం కానీ చూడని వారు కోకొల్లలుగా ఉన్నారు. మనం పొందుతున్న ఆనందాన్ని 10 మందికి అందించడంలో తప్పు లేదు. విన్నవారు వింటారు, చూసేవారు చూస్తారు. ప్రస్తుత పరిస్థితులు ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నా చాలామందిలో మనశ్శాంతి కొరువైనది. భయాందోళనలు ఎక్కువైపోయాయి. వర్తమాన యుగ అవతారుడైన మెహర్ బాబా నామాన్ని విన్నా, రూపాన్ని చూసినా నిండుగా మనశ్శాంతి నెలకొని భయాందోళనలు దరికి రాకుండా పోతాయి. ఇది ఎందరో పరిచయం చేసిన వారందరూ నాకు చెబుతున్న యథార్థ విషయము. అనగా మెహర్ బాబా నామ మాధుర్యం, రూప సౌందర్యం నందు అత్యంత శక్తి, జ్ఞాన, ఆనందములు కలిగి ఉన్నందున ఇది సాధ్యమేనని నా స్వానుభవము. కావున ప్రతి మెహర్ బాబా ప్రేమికుడు తన నామ రూపములను నేటి నుండే ప్రపంచ మానవాళికి తెలియజేయుటలో కార్యోన్ముఖులు కావాలన్నదే నా తపన. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఇదే. మన ఇల్లు మనం చక్కదిద్దుకోవడం కాదు, తన ఇల్లు చేరడానికి మనకు మనంగా మన జీవితాలను సిద్ధం చేసుకోవాలి. బాబా ఒక సందర్భంలో ఇలా అన్నారు: నా పని మీరు చేయండి, మీ పనిని నేను చేస్తానని. అనగా తన పని అంటే ఏంటి? తన నామమును రూపమును 10 మందికి పరిచయం చేయడమే తన పని. ఇంతకు మించిన పని వేరొకటి లేదు. కోటీశ్వరులచే పాదాలు పట్టించుకొని గర్భదరిద్రుల పాదాలు కడిగారు ఆయన. ప్రస్తుతం ప్రపంచం యావత్తు మెహర్ బాబా వారు చేసిన ప్రణాళికలో భాగంగానే ప్రతిదీ జరుగుతూ ఉన్నదన్న విషయం మనందరకు విదితమే. కానీ ఇదంతయు నేనే చేస్తూ ఉన్నాననే భ్రమలో ఉన్నారు మానవాళి అంతా. ఇదంతయును భగవదేచ్ఛ. బాబా ఒక సందర్భంలో ఎలా వివరించారు: నా ఇచ్ఛయే శాసనము. ఈ శాసనము సృష్టినంతటిని పెంచి పోషిస్తూ ఉన్నది. నా ఇచ్ఛ లేనిదే ఆకు కూడా కదులుటకు అవకాశం లేదు. అనంత పరమ సత్య స్వరూపుడు, దివ్య తేజోమయుడు,
సూర్య సన్నిభుడు వర్తమాన యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా వారి దివ్య ప్రణాళికలో భాగంగా 1953 సంవత్సరం ప్రథమ ఆంధ్ర పర్యటనలో మెహర్ బాబా వారు తన 2 చేతులతో తాటి ఆకుల బుట్ట నుండి అన్నాన్ని తీసి అందరికీ వడ్డిస్తూ ఉన్న దృశ్యము ఫిల్ములో మనం వీక్షిస్తూ ఉంటాము. ఈరోజు 2 చేతులే కాక 10 చేతులుండి తిన్నా సరే అందుకు సరిపడా ఆహార పదార్థాలు మనందరికీ అందుబాటులోనికి ఉన్నాయి. ఇది కూడా మెహర్ బాబా వారి ప్రణాళికలో భాగమే. మరియు అది 1952 సంవత్సరం హమీర్పూర్ పర్యటనలో బాబా కేశవనారాయణ నిగం వ్రాసిన మెహర్ చాలీసా బాబా వారి ఎదుట చదువగా బాబా వెంటనే దాని ప్రతులను వేయించి వీలైనంత ఎక్కువ మందికి పంచిపెట్టమని చెప్పి ఉన్నారు. అటులనే శ్రీ జిఎస్ఎన్ మూర్తి గారిని నా నామ వ్యాప్తిలో పరిపూర్ణంగా పనిచేయుటకు శక్తిని నేను ప్రసాదిస్తాను. భగవద్గీతను ఎలా ప్రచారం చేశావో అంతకంటే ఉధృతిగా నా నామాన్ని ప్రచారం చేయి అని అన్న వాక్యానుసారం శ్రీ జిఎస్ఎన్ మూర్తి గారు బాబా ఆదేశాన్ని తూచా తప్పక సర్వకాల సర్వావస్థలయందు తన నామ వ్యాప్తిలోనే జీవితాన్ని గడిపారన్నది మనందరికీ విదితమే. మెహర్ బాబా పంచ సద్గురువులలోనొకరైన ఉపాసిని మహారాజ్, మెర్వాన్, నీవు ఆదిశక్తివి, అవతార పురుషుడవు, నీకు సాష్టాంగ దండ ప్రమాణము చేయుచున్నానని తన సింహాసనంపై కూర్చుండబెట్టి కీర్తించిన విషయం మనందరికీ విదితమే. ప్రారంభమున బాబా మండలి మెడలో ఉపాసిని మహారాజ్ చిత్రపటాలను వేసుకుని పూనా నగరం అంతయు తిరిగి రమ్మని చెప్పి పంపించేవారు. అటువంటి సమయంలో మిత్రులు కానీ బంధువులు కానీ పలుకరించినా సరే మాట్లాడవద్దని ఆదేశించారు. అటులనే మండల సభ్యులు బాబా ఆదేశాలను చక్కని క్రమశిక్షణతో నిర్వర్తించేవారు. గురువులకే గురువైన మెహర్ బాబా తన గురువైన ఉపాసిని మహారాజ్ నామ రూపములను పరిచయం చేయుటకు ఎంతో బాధ్యతను తీసుకున్నారు. అట్లాంటిది మెహర్ బాబా ప్రేమికులమని చెప్పుకొని సంచరిస్తున్న మనం బాబా కోసం ఏం చేస్తున్నాము అని మన గుండెలపై చేయి వేసుకొని ఆలోచిస్తే తప్పక మనం కూడా మెహర్ బాబా చిత్రపటాన్ని మెడలో వేసుకొని తిరగగలగాలి అనే సంకల్పం మనకు కలుగుతుంది. లేవండి, ఆలోచించండి. 10 మందికి బాబా రూపాన్ని నామాన్ని వ్యాప్తి చేయుటలో మునిగి తేలండి. ఇదే మనందరి కర్తవ్యం, బాబా వారి ఆదేశం కూడా. అందరికీ జై బాబా. మీ మెహర్ నారాయణ, శ్రీకాకుళం.